ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు, మరియు ఎటువంటి మత్తు పదార్థాలు వాడడం జరగలేదు. నమస్తే మేడం. నమస్తే. విన్నాను. ఇల్లీగల్ యాక్సిడెంట్స్, ఇల్లీగల్ దందాలు, ఇల్లీగల్ బెడ్ షాప్స్. చూడండి స్టీవ్ గారు, మీకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం కుదరదు. మీ వల్ల పచ్చని పొలాలు నాశనం అవుతాయి, రైతుల బతుకులు ఆగమవుతాయి. రైతులు ఒక్కరే కాదు, మీరు చేసే ప్రాజెక్ట్ వల్ల చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ నాశనం అయ్యాయి. మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఈ ప్రాజెక్ట్ ఇచ్చుడైతే కాని పని. నీకన్నా ముందు ఏమని తెలుసు, ఫ్యామిలీతో గుడికి వెళ్తుంది రావచ్చు. ఇదంతా నీకు ఇద్దరు బిడ్డలు, ఈ డ్యూరేషన్కి ఎంత వస్తాయి? 70 లక్షలు. లేదు సార్, ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం కుదరదు. అమ్మా, ఎవరు నువ్వు? నేనెవరో తెలియదా బిడ్డ? Mama, who is she? She might be a beggar. అమ్మ సంధ్య, నేను శైలేష్ మామని. 10 రోజుల కింద మీ అమ్మ నేను కలవడానికి వచ్చింది. అప్పుడు నువ్వు కలవలే. మీ అమ్మ కాలం చేసిందిరా. అమ్మ 2 అక్షరాల ప్రేమ. చిన్నప్పుడు నాయన చచ్చిపోతే భుజాల మీద ఎత్తుకొని నన్ను పెంచి ఇవాళ నన్ను ఒక కలెక్టర్ని చేసింది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా అమ్మని చూసి అందరూ ఎక్కిరిస్తుండే, గుడ్డిది గుడ్డిది అని. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చుడు, ఐఏఎస్ ఎగ్జామ్ రాసుడు, సుధీర్ని పెళ్లి చేసుకునుడు, పిల్లలు. సుధీర్ నన్ను ఐఏఎస్ కానికి మస్తు సపోర్ట్ చేసిండు. ఇవన్నీ కల లెక్కనే అయిపోయినాయి. నా బిడ్డ పిచ్చిది, నా అమ్మ అంటే ఏడ భయపడుతుందో అనే భయం అయి ఉండే. అందుకే ఆ రోజు అట్లా మాట్లాడినా. అమ్మ, నేను ఒక్కసారి చూడాలని ఉందే.
బిడ్డ, నువ్వు కలెక్టర్ అయినావని ఊరంతా అంటుంటే మస్తు ఖుషి అయినా. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మరవలే. నీకోసం ఎక్కని గుట్టలేదు, ఎక్కని పుట్టలేదు. నువ్వు చిన్నప్పుడు ఒక మాట అంటుండే, అమ్మా నేను కలెక్టర్ అవుతా అని. నీ ఫోటో చూసినప్పుడల్లా అదే యాదికొస్తుంది. ఇవాళ నేను నిన్ను దోలాడుకుంటా ఇంటికి వస్తే నీ బిడ్డకి బిచ్చబ్దాను అని చెప్పినావు. నాకు కన్ను లేకపోతే నేను బిచ్చబ్దాన్ని అయితే అసలు నువ్వు నిజం తెలుసుకుంటే నువ్వేమవుతావు? చిన్నప్పుడు నీకు మీ అయ్యకి యాక్సిడెంట్ అయ్యి మీ అయ్య సచ్చిండు. నీకు కన్ను పోతే నాకు లేకున్నా మానే అని నా కన్ను నీకు ఇస్తే నన్ను ఇవాళ బిచ్చబ్దానివి చేసినావు. నిజానికి నేను కాదు, నువ్వు బిచ్చబ్దానివి. నేను లేకపోతే నీ బతుకు ఇవాళ బిచ్చబ్ బతుకు. కానీ నువ్వు అనుకున్నది నువ్వు చేసి చూపించావే. ఇక మళ్ళా నేను నీ ఇంటి ముంగటికి కాదు కదా, నా సావు కబురు కూడా నీకు తెలవనియ్య. జాగ్రత్త. ఇట్లు కన్ను లేని బిచ్చపమ్మ. ఐ లవ్ యూ అమ్మా. సారీ. చదువు లేని అమ్మ కూడా బిడ్డకు చదువు చెప్పగలదు. డబ్బు లేని అమ్మ కూడా తన బిడ్డకు కడుపు నింపగలదు. కళ్ళు లేని అమ్మ కూడా తన బిడ్డకు వెలుగుదారి చూపగలదు. అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయిన సంధ్య సమాజంలో గౌరవంగా బ్రతుకుతుంది. ఇది వనిత ఒక పురోగతి. కానీ ఆ అమ్మని పురుగులా చూసినప్పుడే సంధ్య పురోగతి ఏంటో అర్థమైంది. మీరు సమాజంలో పేరు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్న మీ అమ్మ నాన్న ఆశలు మాత్రం వమ్ము చేయకండి. ఏంటి, అమ్మ చచ్చిందా? అది చావలేదు, నేనే చంపిన. పాపం పిచ్చిది ఏదో లెటర్ వేస్తుంటే నీ ఇంటి ముందు డబ్బాలు చూసిన. ఆ లెటర్ చదివినాక అర్థమైంది అది నీ తల్లి అని. ఇప్పుడు నువ్వు నీ ఊరికి పోయినావు, నేను నీ బిడ్డను ఎత్తుకొచ్చిన. సైన్ పెట్టి నీ బిడ్డను తీసుకోపో. హలో విశ్వ,